హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో చూడండి ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతోనైతే వచ్చానండి. ఎగ్‌లో వెరైటీ అయినా అనుకోవచ్చు, మనం పప్పులో వెరైటీ అయినా అనుకోవచ్చండి. 2 కాంబినేషన్‌లో కర్రీ అయితే చేస్తున్నాము. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో అదే ప్యాన్‌లో అయితే ఆయిల్ వేసేసుకొని, జీలకర్ర వేసుకొని, ఎల్లిపాయలైతే వేసామండి. ఎల్లిపాయలు కొద్దిగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వేయించాము. వేగిన తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసి కలిపేసుకున్నామండి. అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటో అయితే వేసాను. సో 2 టమాటో అయితే పెద్దయయితే వేసానండి. అవి కూడా మనం కలిపేసుకోవాలి. కొద్దిగా ఉడకాలండి మనకి. సో ఉడికిన తర్వాత అయితే ఎర్రపప్పు ఉంటుంది కదండీ! ముందుగానే నానబెట్టేసుకోవాలి మనము. కర్రీ చేసే ముందే నానబెట్టేసుకొని, ఇప్పుడైతే కర్రీలో వేస్తున్నాము చూడండి. ఇప్పుడైతే కర్రీలో మొత్తం పప్పంతా వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో చూసుకొని అంతైతే వేసేసుకుందామండి. సో చూడండి నేనైతే వేసాను. వేసేసి కూడా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. సో ఏంటంటే ఇప్పుడైతే మనము సాల్ట్ వేసామండి. సాల్ట్ అయితే కర్రీకి సరిపడినంత వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. వేసి కూడా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఇలాగ చాలా చక్కగా కలిపేసుకోవాలి. ఈ టమాటా గ్రేవీ అంతా పప్పుకు పట్టేలాగా కలిపేసుకున్నాక కారం వేసాను నేనైతే. కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పప్పు ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము మనము. సో చూడండి ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే వేసాను నేను. వేసేసి కూడా చాలా చక్కగా కలుపుకోవాలండి. ఈ వీడియో చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకైతే ఈ వెరైటీ. సో చూడండి ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి. సో చూడండి చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఎర్రపప్పు అయితే వేసాను. ఎర్రపప్పు ఎగ్ కర్రీ అయితే చేశాను. చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత అయితే వచ్చానండి. ఈ వీడియో చూసి అందరైతే లైక్ అయితే చేయండి. సో ధనియాల పొడి ఉంటుంది కదండీ! ధనియాల పొడి కూడా వేసుకున్నాము. నా దగ్గర ఎగ్ మసాలా ఉందండి. ట్రిక్ వాళ్ళది ఎగ్ మసాలా ఉంటే అది కూడా వేసాను. వేసేసి కూడా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి నీట్‌గా. కలిపేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. మనకు గ్రేవీ అంతా ఎగ్స్‌కి పట్టేలాగా అయితే ఒక 20 మినిట్స్ అయితే కలిపేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా వస్తుందండి. మీరెప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికి కూడా నచ్చుతుంది ఈ కర్రీ అయితే. సో నేను కూడా అప్పుడప్పుడు వారంలో ఒక్కసారి అయితే ఇలాగైతే చేస్తూ ఉంటాను. చాలా చాలా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి మనకైతే. సో ఇలాగైతే మనమైతే ఉడికించుకోవాలండి. మనము ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఇంకా చాలా దగ్గరికి వస్తుంది కర్రీ అయితే. ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది మనకైతే. సో చూడండి ఇలాగైతే మనమైతే కలిపేసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నానండి. అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో చూడండి ఇప్పుడైతే మనము అన్ని మసాలాలైతే వేసాం కదా! సో చూడండి ఇప్పుడైతే ఒక్కసారి కూడా మళ్ళీ కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. సో నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రస్తుతానికి. నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు. సో క్యాప్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేనైతే క్యాప్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే ఉంచుదామండి. ఇప్పుడైతే రెడీ అయిపోతుంది కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.